హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. అస్సలాము అలైకుం. కావలి జేఏసీ వైపు నుంచి ముస్లిం సోదర సోదరీమణులకు, ముస్లిమేతరులకు ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, రేపు 21వ తేదీ సోమవారం 9 గంటలకు, ఉదయం 9 గంటలకు జెండా చెట్టు వద్ద నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించబడుతుంది. ఈ ర్యాలీలో ముస్లింలు, ముస్లిమేతరులు, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ పాల్గొంటున్నారు. ఈ ర్యాలీకి పార్టీలకు ఎటువంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు. ఈ ర్యాలీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కావలి ముస్లిం జేఏసీ తరపు నుంచి అందరికీ పిలుపునిస్తున్నాము. సోమవారం ఉదయం 21వ తేదీ 9 గంటలకి ఈ ర్యాలీ జెండా చెట్టు కాడ నుంచి ప్రారంభిస్తాం. ధన్యవాదాలు. మేము అందరూ కలిసి ఈ ర్యాలీలో చేస్తున్నాము. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పార్టీకి అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ వ్యతిరేక చూపుతున్నారు. కాబట్టి అందరూ కలిసి, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, హిందువులు కానీ, వేరే కార్మికులు కానీ, రైతులతో సహా వీటికి ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. కాబట్టి అందరూ కలిసి కావలి జేసీ కమిటీ ద్వారా ఈ ర్యాలీ తీస్తున్నాము. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు పాల్గొవాల్సిందిగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. దీనికి సహకరించిన మా విలేకరులకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, జేసీ కమిటీ వాళ్ళకి, ఆఫీసర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చింది. ఈ చట్టం ముస్లిం ఆస్తులకి స్వాధీనపరుచుకునే లక్ష్యంతో దీన్ని రూపొందించారు. రాజ్యాంగంలో మత ఆస్తుల్ని నిర్వహించుకునే హక్కు అన్ని మతాలకి రాజ్యాంగబద్ధంగా కట్టబెట్టిన హక్కు. ఈ హక్కుని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఈ చట్టంలో ముస్లిమేతరుల్ని వక్ఫ్ బోర్డు మెంబర్లుగా చొప్పించడం అంటే ఇది ఫ్యాసిస్ట్ చర్య. ముస్లిం మత ఆస్తులకు మాత్రమే ఈ హక్కుల్ని నిరాకరించడం అనేది అప్రజాస్వామికమైంది. అందుకని ఈరోజు మొత్తం ముస్లింలు, ప్రజాస్వామికవాదులు, అందరూ కార్మికులు, అన్ని సెక్షన్ల ప్రజలు ఈ వక్ఫ్ బోర్డుని సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు బాబ్రీ మసీదు కూలగట్టడం దగ్గర నుంచి, అట్లాగే 370 ఆర్టికల్ రద్దు దగ్గర నుంచి, ఎన్ఆర్సీ లాంటి చట్టాలని అమలుపరచడానికి పూనుకోవటం కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చేస్తూ ఉంది. ఇవన్నీ కూడా మొత్తం భారతదేశంలో ఒక ఫాసిస్టు రాజ్యాన్ని తలపిస్తున్న పరిస్థితి నేడు సాగుతూ ఉంది. ఈ కేంద్రం తీసుకొచ్చిన ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని ఫ్యాసిస్ట్ తరహా చర్యల్ని అందరూ వ్యతిరేకిస్తూ సోమవారం కావల్లో జరిగే ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా ప్రజల్ని, రైతుల్ని, కార్మికుల్ని, పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. లక్ష్మీ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। पूरे मुसलमानों को, कावली के तालुक़े के मंडलों के पूरे मुसलमानों को, हमारा नेल्लूर ज़िला के मुसलमानों को भी, ये सब के लिए एक बुरी खबर है कि अभी वक्त बिल का जो पास हुआ, अब इसके बारे में पूरे कावली के पीर के दिन 20 पर 1 तारीख को 4 तारीख 2020 पर 5 को बहुत बड़ी रैली होने वाली है और ये हर मुसलमान को इसमें शिरकत करना ज़रूरी है। हम ना उन्होंने क्या बोलते कि इन्होंने क्या बोलते कि और समझ नहीं सका। हमें सुबह मिल को लड़ेंगे तो फिर ये हमारे लिए आसान होगा। लोग बोलने वाले बोलते रहेंगे, उनके वास्ते हमें ज़िंदगी गुजारना नहीं। हम अल्लाह के वास्ते और अल्लाह के नाम से जो दिया गया है उसकी हिफाजत के लिए हमें रैली कर रहे हैं।
हम किसी को कुछ छेड़ना बोलना नहीं है कि हमारी जो तकलीफ़ है वो लोगों को मालूम करा रहे हैं। और हमारी रैली झंडे गली से लेकर आरटीओ ऑफिस तक का सब इंशाअल्लाह पीर के दिन 9 बजे से लेकर ये रैली शुरू होने वाली है। पूरे हमारे देहात के मुसलमान हो, देहात वाले हो, शहर वाले हो और आलिम हो, जाहिल हो, हर एक आदमी इसमें शामिल होने की हमें रिक्वेस्ट करते हैं। अस्सलाम वालेकुम।